చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. రాయలసీమలో పుట్టానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడానికి గర్వపడతారన్నారు. అన్ని రంగాల్లో రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబుయేనని ఆగ్రహం వ్యక్తం చేశారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా చెప్పుకునే దానికి గర్వపడతాడు. నేను రాయలసీమ బిడ్డను, కడప జిల్లా పులివెందుల తాలూకాలో జన్మించినటువంటి బిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను, పులివెందుల పులి బిడ్డను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు. ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డని గర్వంగా చెప్పుకున్నాడు తల్లి? ఒక్కరోజన్నా నేను రాయలసీమ బిడ్డను, నేను చిత్తూరులో జన్మించినా చెప్పలే తల్లి, ఇంతవరకు చెప్పలే. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇల్లరికం పోయినాడో ఆ రోజే ఆయన రాయలసీమ అనేది మర్చిపోయినాడు తల్లి. మర్చిపోయి ఇల్లరికి పల్లుడు అయిపోయినాడు. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ కాదమ్మా, చంద్రబాబు నాయుడు. రాయలసీమ పట్ల ఎప్పుడూ పక్షపాత ధోరణి చంద్రబాబు నాయుడు. పక్షపాత ధోరణి ఉంది కాబట్టి రాయలసీమలో కర్నూలుకు హైకోర్టు మేము తీసుకురావాలని చెప్పి మా జగన్ చెప్తే ఈరోజు మీరు హైకోర్టు కాకుండా ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఏం సమాధానం చెప్తారు తల్లి మీరు? కడప జిల్లాలో ఉండే కొప్పర్తి ఉండే గ్రామంలో ఉండే పరిశ్రమను వేరే చోటుకి తరలించడానికి ఏమి తల్లి మేము చేసిన పాపము? సవతి తల్లి ప్రేమ కాదా మా పట్ల? రాయలసీమ బిడ్డల పట్ల చంద్రబాబు నాయుడుకు సవతి తల్లి ప్రేమ కాదా?